నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. మాజీ సీఎం జగన్ అనకాపల్లి పర్యటనపైన వివాదం కొనసాగుతుంది. జగన్ విమానాశ్రయం నుంచి మాకవరపాలెం మెడికల్ కాలేజ్ వరకు రోడ్ షో చేసేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. కాగా ఇంత దూరం రోడ్ షో చేసేందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నేరుగా మాకవరపాలెంకు హెలికాప్టర్లో వెళ్లేందుకు అనుమతి ఇస్తామని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు మాత్రం జగన్ పర్యటన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు తాజాగా జగన్ రోడ్ షోకు షరతులతో అనుమతులు ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రోడ్ షోకు అనుమతి లభించింది. ఈ నెల 9న జగన్ అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు. జగన్ పర్యటన వేళ భద్రత కల్పించాలని జిల్లా వైసీపీ నేతలు పోలీసులకు లేఖ ఇచ్చారు. కాగా విశాఖలో మహిళల క్రికెట్ మ్యాచ్తో పాటుగా విమానాశ్రయం నుంచి మాకవరపాలెం వరకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రోడ్ షోకు అంత దూరం అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పేశారు. ఇక కరూల్లో హీరో విజయ్ సభ సమయంలో చోటు చేసుకున్న ఘటనను ప్రస్తావించారు. అయితే అటు వైసీపీ నేతలు మాత్రం జగన్ పర్యటన కొనసాగి తీరుతుందని చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే పోలీసులు జగన్ రోడ్ షోకు షరతులతో అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక జగన్ కు రోడ్ మార్గాన మాకవరపాలెం మెడికల్ కాలేజ్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి వచ్చింది. విమానాశ్రయం నుంచి ఎన్ఏడి, పెందుర్తి, సరిపల్లి మీదుగా జాతీయ రహదారి గుండా అనకాపల్లి, తాళ్లపాలెం మీదుగా మాకవరపాలెంకి అనుమతి ఇచ్చారు పోలీసులు. రూట్ మళ్లింపు, జన సమీకరణ, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సింహ స్పష్టం చేశారు. కాగా జగన్ వాహన శ్రేణిలో 10 మంది వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్టు తెలిపారు. నిబంధనలు పాటించడంలో విఫలమైతే వెంటనే అనుమతి రద్దు చేసి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏదైనా గాయం, ప్రాణ నష్టం, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తికి నష్టం జరిగితే నిర్వాహకుడు వ్యక్తిగతంగా, పరోక్షంగా బాధ్యత వహించాలని విశాఖ నగర్ పోలీస్ కమిషనర్, అనకాపల్లి ఎస్పీ స్పష్టం చేయడం జరిగింది.